మేము బతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లో ఉంది. మీరు ఊరు మంట కూర్చోరు అనుకో, బస్ స్టాండ్లో బ్యాగులు కూడా కొట్టుకుంటారు కదా, నా బ్యాగ్ ఎవడ ఎత్తకపోయింది అయ్యో అన్నట్టు కూర్చోకండి. హైదరాబాద్లో కొన్ని బట్టల షాపులో బొమ్మలు పెడతారు, బట్టల షాపులో బొమ్మల్లాగా షోకేసుల బొమ్మల్లాగా కూర్చోకండి. రేపు మంట ఇయాల ఇంత రేపు మంట, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఇయాల ఇంత రేపు మంట ఇయాల ఇంత రేపు మంట, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. దొడిగ చెప్పులకు గ్యారంటుంది, జేబుల పెన్నుకు గ్యారంటుంది, దొడిగ చెప్పులకు గ్యారంటుంది, జేబుల పెన్నుకు గ్యారంటుంది. గుండు సూదికి గ్యారంటుంది, నీ గుండెకు గ్యారంటీ లేదే, గుండు సూదికి గ్యారంటుంది, నీ గుండెకు గ్యారంటీ లేదు. థ్యాంక్ యూ. దేనికి గ్యారంటీ ఉంది? గుండు సూదికి గ్యారంటీ ఉంది, కానీ మనిషి గుండెకు గ్యారంటీ ఉందా? ఉందా లేదా? మళ్ళీ ఏంది ఇడికెత్తుకొచ్చిన తల్లి కార్తీక దీపం పెట్టుకొని కాలు దాపుకొని ఇంటికాడ చూసుకుంటుండక. రేపు మనది కానే, ఈ మీటింగ్ అయిపోగానే నువ్వు ఇంటి దాకా ఉన్న గ్యారంటీ ఉందా? ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా, ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే ఎంఏ చదువులు ఏటి పాలు, బిఏ చదువులు బీటి పాలు, కండలన్నీ కాటి పాలు, సంపద అంతా సౌడు పాలు. ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతికి ఇంత ఇంకా వచ్చినట్టు. ఇయాల ఇంట్లా రేపు మంట్ల ఇయాల ఇంట్లా రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. కొంచెమంది కొంచెం ఎర్రగుంటే కొంచెం అందంగా ఉంటే ఆగరు, కట్ల పాలాగా తిరుగుతా ఉంటారు అర్థం కాడ. నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు. నీ జోలికి ఎవడు? నీ మొక్క మీద యాసిడ్ ఎవడు? నీ గొంతు ఎవడు? నా బిడ్డ తార డబ్బా చీడి గింజ. పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా, ఇది నీ ఎంబడి రాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే గాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే గాదే నా అందమా. హైదరాబాద్ లో కండలు పెంచుకునే జిమ్ ఉంటది, ఆ జిమ్లో పోయి దాన్ని ఊకిట లేపుతా ఉంటాడు. దాన్ని గంట సేపు లేపితే ఈ దున్నపోతుకు చెమటలు వచ్చి వస్తాయి. చెమటలు రాగానే గట్టుకొస్తారు, నిలువుటద్దలు పోయి కండలు దూసుకుంటాడు. ఈ షైని ఇట్లా అంటాడు, ఈ షైని ఇట్లా అంటాడు. ఈ బాడీకి వాడు ఎన్ని గుడ్లు తింటాడంటే రోజుకు 35 గుడ్లు తింటాడు. చికెన్ తింటే 3 కిలో చికెన్ తింటాడు. ఎక్స్ట్రా అయిపోయినాక టవల్ తోటి చెమటంతా దుడుచుకొని ఇక 2 చేతులు ఇట్లా వెనక పెట్టి సంకలాల రోకల మండలి పెట్టేట్టు పెట్టి ఇక రోడ్డు పన్న నిక్కి 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 నడుస్తాడు. 35 గుడ్లు తిన్నా, 3 కిలో చికెన్ తిన్నా, 25 చపాతీలు తిన్నా. నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే ఈ రాత్రి దస్తే నీ ఆత్మ నరకములు కాలుతారా, నీ కండలన్నీ కాటిపాలరా. ఎందుకు మురుస్తున్నారా కండలు చూసుకొని? యేసయ్యని నమ్ముకోరా, నీ గుండెకు గ్యారెంటీ ఉంటుందా. ఎర్రగుంటే ఎర్ర మట్టివే ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమా, నలుపు చూసి నవ్వుడెందుకే ఓ అందమా, నీ ఎరుపు చూసి ఎగురుడెందుకే ఓ అందమా. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా. కొంతమంది తయారవుతారు,
దయ్యాలాగా ఎంటికలు ఏదో పోసుకొని దొండపండలాగా లిప్ట్కి వేసుకొని కన్నుబొమ్మలు సన్నగా వేసుకొని ఆ జాకెట్లు పాడగానే అవే జాకెట్లో గింత గింతే ఉంటాయి. యేసుప్రభుని నమ్ముకొని కూడా ప్రతి వారం గుడికొస్తూ కూడా వాళ్ళ వస్త్రాలు మారాయి. మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, తొగు మాత్రం వస్త్రములో మన వస్త్రాలు చూసి కూడా పక్కోలు మారిపోవాలి. పెళ్లిగానే యవనస్తులు జాగ్రత్తగా వినండి. పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడు. నువ్వు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఏంటాడని పడుతున్నావు మాటి మాటికి, నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నాను పడితే చెప్పు, మనకి చెప్పు, ఒరే ఎదవా నేను చిన్నప్పటి నుంచి ఒక ఆయనను విపరీతంగా ప్రేమిస్తున్నారా, ఆయన ఉండగా నిన్నెట్లా ప్రేమిస్తారా ఎదవా అన్న ఎదవ చెప్పు. ఆయన ఎవరు 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 ప్రేమలో పడాలి? నువ్వు కాలేజీకి వెళ్ళా స్కూల్కి వెళ్ళా ఎంట పడతాడు, వాడు పొగుడుతాడు నిన్ను. జామ పండు అంటాడు, అరటి పండు అంటాడు, మాడి పండు అంటాడు, అల్లనాడు పండు అంటాడు. నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు, నువ్వు లేకపోతే సస్తా అంటాడు. రే సావరా, రే ఉరి పెట్టుకొని సావరా మొదలాస్ట్ కూడా పొగుడుతాడు. వాని పోడతలకు నువ్వు జిక్కినవనుకో, జిక్కితే ముడ్డెత్తు బండి మీద ఎక్కించుకుంటాడు. బిర్యానీ తినిపిస్తాడు, సినిమాటాకి తీసుకుపోతాడు, తిప్పుతాడు. వాని మోజు మొత్తం తీరినాక నువ్వెవరో నాకు ఉడుకు రక్తము ఉరుకలు పెడుతుంది, పాపం జయమని ఒత్తిడి చేస్తది. పాపమన్నది పాము లాంటిది, పగబడుతుంది ప్రాణం తీస్తది. పైలం కొడుక పాపం చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా. మీ అమ్మాయి పెద్ద పేరు మోనిచ్చిన అనుకో, గెలుకుతూనే ఉంటది. తల్లి ఆడ కూర్చుంది, బిడ్డ కూర్చుంది, బిడ్డ ఫోన్ వచ్చింది. నీ బిడ్డ నేను కూడా మాట్లాడాలా వద్దా చెప్పండి అమ్మా, మాట్లాడాలా వద్దా? మాట్లాడితే మాయదారి బిడ్డ పక్కకు పట్టుకొని పక్క కొడుతుంది. హలో హలో ఇట్లా పోయిందనుకో, మీదకో బిల్డింగ్ మీదకో పోయిందనుకో, పోతది లేచిపోతుందమ్మో, మూట కట్టుకొని వెళ్ళిపోతుందమ్మో. యవనస్తులారా జాగ్రత్తగా వినండి, ఈ రోజులు మంచి రోజులు. ఎవరి నమ్మాలో ఎవరి నమ్మొద్దో నమ్మరాని రోజులు ఇవి. ఒక మాటతో చెప్పాలంటే పాపము చేతుల్లోకి వచ్చింది. మనిషి జీవితం విలువైంది, మరువకు కొడుక మరణం ఉన్నదని. బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, సచ్చినంక సలాట ఉంటది. పైలం కొడుక పాపం చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా. ఫుల్గా తాగి మేకల దొడ్లే పోయినాడు. మేగ్గొత్తికలు ఈ శనిగలు ఒకటే సైజు ఉంటాయి తెలుసా? ఆయన చేతికి మేగ్గొత్తికలు శనిగల్లాగా తాగినాయంట. ఆడు శనిగలని మేగ్గొత్తికలు బుక్కుతా ఉండంట. నాలాంటోడు వేరే, అరే శనిగలు కావురా మేగ్గొత్తికలు రా, ఊకోర కరెక్ట్ శనిగల సైజు ఉన్నారు ఇవి. కమ్మ గుడాల మెత్తగా ఉన్నారు, కమ్మ కలమాకాసన కొడుతున్నారా. ఆడు శనిగలని మేగ్గొత్తికలు ఫుల్గా తిన్నారంట. తెల్లారులే చూసా నాలుగంత పసరంట. తాగుడు ఎంత మోసం చేసింది, అని ఏం తినిపించింది. ఒక పెద్ద ఆయన ఇట్లా ఇంటి ముంగట అరగ మీద కూర్చుందంట. ఇంటి ముంగట 1 ఎకరం పొగాకు చేను ఉందంట. అది మంచిగా పెరిగిందంట. పెరిగితే ఈ అరగ మీద ఉండి చూస్తా ఉన్నట్ట. ఈ పొగాకు చేనులకు పంది పోయిందంట. పంది తినలే. కుక్క పోయింది, కుక్క తినలే. బర్రె పోయింది, బర్రె తినలే. కోడి పోయింది, కోడి తినలే. కానీ 2 గాళ్ళ పందులు ఏం తింటాయి? 4 గాళ్ళ పంది తినలే, 4 గాళ్ళ బర్రె తినలే, 4 గాళ్ళ కుక్క, కానీ 2 గాళ్ళ పంది ఉంటాయి. ఒక్క పంది అని ఉంటది ఇక్కడ. గుట్కలు తింటే గుట్టుకునేది వస్తా పంది, 2 గాళ్ళ పంది. గుట్కలు తినకుర గుట్టుకున్నదత్తవు, పొగాకు తినకుర పోతవు నరకం. సింహ దూడకు చింతలు రప్పవు, పోజులు గట్టకు పోతవు నరకం. పైలం కొడుక పాపం చెయ్యకురా,
యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా. మనిషి ప్రేమలో సార్థం ఉంది కానీ యేసయ్య ప్రేమలో సార్థం ఉందామా? మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. దేవునికి స్తోత్రం. సావు చెప్పి వశవానికి వస్తుంది, ముసలానికి వస్తుంది, పొడుగోనికి వస్తుంది, పొట్టోనికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, రాజుకి వస్తుంది, రానికి వస్తుంది, ఉన్నోనికి వస్తుంది, లేనోనికి వస్తుంది, నల్లోనికి వస్తుంది, తెల్లోనికి వస్తుంది. సావుకు జాలి కనికరం. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక పోస్తారే. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు బీరు పోస్తారే. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక దున్నపోతు తోలన్న దేనికన్నా పనిచేస్తుంది. నీ తోలు నా తోలు, నీ తోలు నా తోలు. అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండే, యేసేను నమ్ముకొండే. ఈ వార్త వినరండే, యేసేను నమ్ముకొండే. మానవ జాతి పాపము కొరకై, మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు, ప్రభు రమ్మని పిలుస్తుండు. కన్నీరు విడుస్తుండు, ప్రభు రమ్మని పిలుస్తుండు. నీకు 100 చీరలుంటే ఒక చీరతో బాతి పెడతారు. నీకు 10 ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా 2.5 గజాలు. ఒక మాటతో చెప్పాలంటే నీ ముక్కుకు అంత ముక్కు పుల్లు ఉంచరు. ఒక మాటతో చెప్పాలంటే నీ నీడే నీ ఎమ్మటి రాదు. నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు. నీ పాపాన్ని ఎవరు? నీ పాపం నా పాపం నా యేసే తీసుకుంటే. అందరికి కావాలి యేసయ్య రక్తము, అందరికి కావాలి యేసయ్య రక్తము. పాపము లేని పరిశుద్ధుని రక్తము, ఇది పాపుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తము. ఇది పాపుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తము. నువ్వు చచ్చినాక గాలి గాలిలో కలిసిపోదు, ధూళి ధూళిలో కలిసిపోదు. మట్టి శరీరం మట్టికి మన్నైపోతుంది, ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది. నువ్వు బ్రతికుండగానే భూమి మీద అన్ని పరిస్థితులు బాగుండగానే నువ్వు యేసు ప్రభుని నమ్ముకోకపోతే నువ్వు చేసిన పాపం అంతా, చూసిన చూపు, ఆడిన అబద్ధం, చేసిన దొంగతనం నీ ఆత్మకు అంటుకొని ఉంటది. అమ్మల్లారవో అక్కల్లారా, ఈ సత్యమీనరండే, ఇది కళ్ళ కాదు చెల్లే, ఇది కళ్ళ కాదు తమ్మి, ఇది కళ్ళ కాదు